సగతైనా లేదు దుఃఖభరితుడాయను స్వరూపమైన సగతైనా లేదు దుఃఖభరితుడాయను వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులములను వీక్షించి త్రిపిరి ముఖములు వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులములను వీక్షించి త్రిపిరి ముఖములు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించి మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించి పాడేను బాధించబడెను ఎంతో శ్రమనుండే మనకై పాడేను బాధించబడెను ఎంతో శ్రమనుండే మనకై గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు మాయాతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టపడెను మాయాతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టపడెను తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనము అయింతే మనకై పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనము అయింతే మనకై ప్రాణంబు మనకై ప్రియముగన ప్రితే ప్రభువే గోరా సిలువపై ప్రాణంబు మనకై ప్రియముగన ప్రితే ప్రభువే గోరా సిలువపై గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రేమను మరువాచలము ఎంతో ప్రేమించే మనలా క్రీస్తు ప్రేమను మరువాచలము ఎంతో ప్రేమించే
మనలా ఇల్వాపై మేము గమనింత మాకు విలువైన విడుదల కలిగే సిలువపై మేము గమనింత మాకు విలువైన విడుదల కలిగే గాయములల్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములల్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. దేవుని వాక్య పఠన నిమిత్తం ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనం నుండి 34వ వచనం వరకు ఉండేటువంటి వాక్య భాగాన్ని ఇది మనం బైబిల్ స్టడీ కొరకై మనం జ్ఞాపకం చేసుకుంటాం. గత వారాల్లో మరి మొదటి 8 వచనాలు మనం దేవుని యొక్క వాక్యం నుండి ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. మరి భక్తులైనటువంటి అబ్రహాము తాను కనాను అనేటువంటి ఆ దేశంలో కొంతకాలం నివసించినాడు. 13వ అధ్యాయము 18వ వచనం వరకు నుండి మరి సుమారుగా 19వ అధ్యాయం చివరి వచ్చిన వరకు కూడా అబ్రహాము మరి హెబ్రోన్లో మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనంలో మరి నివసించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి 20వ అధ్యాయాన్ని గమనిస్తూ వచ్చినప్పుడు అతడు హెబ్రోన్ నుండి బయలుదేరి కాదేషు అనే ప్రాంతానికి వచ్చి లేక కాదేషు షూరుకు మధ్య ఉన్నటువంటి గెరారు అనేటువంటి స్థలంలో మరి తన యొక్క స్థితిని లేక తన యొక్క ఉనికిని ఉంచుకునేటువంటి వాడుగా లేఖనాల్లో చూస్తూ వచ్చాం. అయితే 20వ అధ్యాయంలో తనకు ముందుకు వచ్చినటువంటి ఆ అనుభవాన్ని బట్టి మరి అబ్రహాం ఆ చోటు నుండి విడిచిపెట్టి మరి ఫిలిస్తీన్ల దేశమైనటువంటి ఆ గెరారులో నుండి మరి కనాను, అదే సమయంలో ఫిలిస్తీన్ల దేశమైనటువంటి ఆ దేశాలకు మధ్యస్థంగా ఉండేటువంటి గెరారు అనేటువంటి ప్రాంతాన్ని నుండి బయటకు వచ్చి ఇప్పుడు బేర్షబా అనేటువంటి స్థలంలో అతడు నివాసం చేస్తున్నటువంటి అనుభవాన్ని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ 21వ అధ్యాయం ముగిస్తూ మరి 34వ వచనంలో మరి భక్తుడు జ్ఞాపకం చేశాడు లేక లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరవాసిగా ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. అంతేకాదు 22వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చూస్తే మరి అబ్రహాము బేర్షబాలో నివసించినటువంటి అనుభవాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి నొక్కి జ్ఞాపకం చేస్తున్నాడు. 19వ వచనం చూడండి, 22వ అధ్యాయము. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షబాకు వెళ్ళిరి. అబ్రహాము బేర్షబాలో నివసించెను. కనుక అబ్రహాము గెరారులో ఉండి బయటకు వచ్చిన తర్వాత అతడు ఏర్పరచుకునేటువంటి స్థలం లేక తను నివసించడానికి అనువైనటువంటి స్థలంగా ఎంచుకునేటువంటి ప్రదేశం ఏంటంటే బేర్షబా. బేర్షబా అంటే సాక్ష్యపు బావి అనే పేరు అక్కడ లేఖనాల్లో మనం చూస్తూ వస్తాం. కనుక సాక్ష్యపు బావి అయినటువంటి లేక సమృద్ధి అయినటువంటి ఆ తృప్తినిచ్చేటువంటి అనుభవం కలిగినటువంటి స్థలంగా మరి అబ్రహాము దానిని కోరుకుని ఆ స్థలం ముందు నివసిస్తూ వచ్చాడు. తనకు ఉండేటువంటి విస్తారమైనటువంటి పశు సంపద, మరి తిరిగి దాసదాసులు, మరి తిరిగి అతనికి ఉండేటువంటి విస్తారమైనటువంటి ఆ సదుపాయములు, ఇవన్నీ కూడా మరి నివసించడానికి అనువైనటువంటి సంగతిగా ఉంచబడినట్లు బేర్షబాలో అతడు ఒక బావిని తవ్వుతూ వచ్చాడు. ఆ బావి సాక్షార్థమైనటువంటి బావిగా మరి లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అయితే
తర్వాత భాగంలో మనం గమనిస్తే ఆ బావి అబ్రహాం తవ్వినటువంటి చోట్లో మరి ఫిలిస్తీయులు వచ్చి దాన్ని పూడ్చివేస్తున్నారనేటువంటి ఒక సందర్భాన్ని ఈ 21వ అధ్యాయం చివరి వచనాల్లో మనకు లేఖనాల్లో మనకు కనబడుతుంది. అయితే మెట్టికి మీకు జ్ఞాపకం చేయలేదు ఏంటంటే అబ్రహాము బెయేర్షెబాలో నివసిస్తూ వచ్చాడు. ఈ బెయేర్షెబాలో మరి దేవుడు అతన్ని మరలా దర్శించినట్లుగా ఆ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తాం. శారాను దర్శించాడు. అతను ఆయన వాగ్దానం చేసినట్లుగా మరి కుమారుడైనటువంటి ఇస్సాకును, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును దేవుడు అతనికి అనుగ్రహించాడు. మరి దాని గురించినటువంటి సందర్భాలు గత వారంలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరి శారా ఆ స్థలమందు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి అనుభవాలు జ్ఞాపించబడ్డాయి. అంతేకాదు బాలుడైనటువంటి ఆ యొక్క ఇస్సాకు ఎదుగుతూ వచ్చే కొలది అతని యొక్క పాలు విడిచినటువంటి దినాన మరి అబ్రహాము గొప్ప విందు చేస్తున్నటువంటి సందర్భాన్ని గురించి 8వ వచనంలో మనకు స్పష్టంగా జ్ఞాపం చేయబడుతుంది. మరి ఆ విందు ఎంతో సంతోషభరితమైనటువంటి అనుభవాంతో మరి ఇస్సాకు లేక అబ్రహాము అతని ఇంటి వారికి, అతని పనివారికి, లేక అతనికి ఉండేటువంటి సమీపస్తులైనటువంటి ఆ స్నేహితులైనటువంటి వారికి, ఎందుకంటే 14వ అధ్యాయంలో మనకు కనబడతారు అబ్రహాం యొక్క స్నేహితులు కనుక వారితో కలిసి మరి శ్రేష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి అనుభవాన్ని మరి అబ్రహాము అనుభవిస్తున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. 14:24లో చూస్తే అబ్రహాముకు ఉండేటువంటి 3 స్నేహితులకు వచ్చినటువంటి ప్రస్తావన రాయబడి ఉంది. ఆనేరు, ఎష్కోలు, మమ్రే. వీరు అబ్రహాంతో ఎంతో మరి స్నేహభావం కలిగినటువంటి వారుగా లేక సమాధానం కలిగినటువంటి వారుగా వారు ఉంచబడినటువంటి వారుగా లేఖనం జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి శ్రేష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి అనుభవంతో మరి తనకు కలిగినటువంటి నిరీక్షణతో ఇంచుమించుగా 25 సంవత్సరములు దేవుని సన్నిధిలో ఎంతో కనిపెట్టుకుని మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క వాగ్దానం అనుసరించినటువంటి ఆ కుమారుడు జన్మించినటువంటి హేతువును బట్టి తిరిగి అతడు పాలు విడిచినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాం గొప్ప విందును ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇది ఆత్మీయమైనటువంటి అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు మనలను కూడా దేవుడు తన ఉన్నతమైనటువంటి ప్రేమానుభవంలోనికి లేక పరసంబంధమైనటువంటి ఆ సంతోషంలోనికి మనల్ని అందరినీ పాలువారుగా చేయడానికి ఆయనే తానే మరి ఆ మానవాళి కొరకు అర్పించుకునేటువంటి వాడుకుంటూ వచ్చినాడు. ఆయనను పూజించవాలని లేక ఆయనను స్వీకరించవాలని లేక ఆయన యందుండి సంపూర్ణపరచబడవాలని ఆయన తన నామం పెట్టబడినటువంటి బిడ్డలైనటువంటి వారికి ఆ శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఇలాంటి అనుభవంతో ఉంచబడినటువంటి ఆ సంతోషభరితమైనటువంటి స్థానంలో మరొక రకమైనటువంటి అనుభవం అక్కడ లేఖనాల్లో మనకు కనబడుతోంది. 9వ వచనం గమనిస్తుంటే మరి ఎంతో సంతోషంతో ఉంచబడినటువంటి ఆ కుటుంబంలో మరొక విచారకరమైనటువంటి అనుభవం లేక కొంత కలవరపరిచేటువంటి అనుభవం, కొంత నిరాశపరిచేటువంటి అనుభవం లేక మరి దైవికమైనటువంటి ఆ మంచి కార్యం జరుగుతున్నప్పుడు సాతాను జరిగించేటువంటి ఒక మరి దుష్ట ప్రభావంతో కూడినటువంటి సంగతులు అక్కడ లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి 9వ వచనంలో రాస్తున్నాడు. 9వ వచనం 21వ అధ్యాయం ఆదికాండము 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మరి అబ్రహాముకు హాగరు ద్వారా కలిగినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఇష్మాయేలు. మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. 16వ అధ్యాయంలో మరి అతని గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. తిరిగి మరి వాక్య భాగంలో మనం 20వ అధ్యాయంలో అతని గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఇష్మాయేలు మరి ఆ ఇస్సాక్ కంటే ఇంచుమించుగా మరి 14 కంటే ఎక్కువ సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. ఎందుకంటే మరి 14 సంవత్సరములు వయసులో ఉన్న 13వ సంవత్సరంలో వయసులో ఉన్నప్పుడే అతడు అబ్రహాంతో కలిసి సున్నతి పొందినట్లుగా 17వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేయబడుతోంది. మరి 17వ అధ్యాయంలో అతడు సున్నతి పొందినాడు అబ్రహాంతో కలిసి. ఆ తర్వాత మరుసటి ఏటకే మరి ఇస్సాకు జన్మించినటువంటి వాడుగా లేఖనాలు మనకు జ్ఞాపం చేస్తున్నాయి. కనుకనే ఇంచుమించుగా 14 సంవత్సరాల కంటే పైవాడుగా అతను గురించినటువంటి వయస్సును మనం జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి అలాంటి ఇష్మాయేలు ఆ యొక్క సంతోషంలో
మరి ఎంతో తాను కూడా సంతోషించడానికి అవకాశం ఉంది. తాను కూడా విందులోనికి ఒక వ్యక్తిగా ఉన్నాడు. తన యొక్క తల్లి కూడా మరి ఆ యొక్క విందులో ఒక పాలిభాగస్తురాలుగా ఎంచబడ్డారు. కానీ వారు ఆ విందు యొక్క విలువను, ప్రశస్తతను గమనించినటువంటి వారుగా లేరు. అక్కడ కొంత అసూయ, కొంత ద్వేషము, కొంత పగ, ఇవి వారి మధ్య నుండి మనం చూడగలుగుతూ వస్తాం. కనుకనే లోపల నిండి ఉన్నటువంటి దానిని బట్టి ఆ యొక్క చర్య అనేది ఆ యొక్క వ్యక్తిలో లేక ఇష్మాయిల్ నుండి మనం చూడగలుగుతూ వస్తాం. ఏం చేస్తున్నాడు అంటే మరి బాలుడైనటువంటి ఇస్సాకును మరి ఇష్మాయేలు పరిహాసం చేస్తున్నాడు అని వ్రాయబడుతూ వచ్చింది. అంతేకాదు గలతీ పత్రికలో రాస్తూ అపోస్తలుడైన పౌలు మరింకా వివరణగా రాస్తూ వచ్చాడు. 4వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే హింస పెట్టాడు అని రాసినాడు. చూడండి, గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టను, ఇప్పుడును అలాగే జరుగుతున్నది. కనుక శరీరమును బట్టి పుట్టినటువంటి ఆ ఇష్మాయేలు ఆత్మను బట్టి పుట్టినటువంటి ఇస్సాకును హింసిస్తున్నాడు అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. మరి ఇక్కడ లేఖనంలో 21వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే ఆది కాండములో అతడు పరిహాసం చేస్తున్నాడని రాయబడింది. కానీ పౌలైతే మరింత లోతైనటువంటి విషయాన్ని రాస్తున్నాడు. హింసిస్తున్నాడు అనగా అతని శారీరకంగా, మానసికంగా, లేక మరి అతని యొక్క సంతోషమును పాడు చేయడం కొరకైనటువంటి ప్రయత్నం మరి ఇష్మాయేలు ఎంతో లోతుగా చేస్తున్నాడు అనేది మనం గమనించవలసి ఉంటుండగా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే మరి హింసింపబడుతున్నటువంటి ఆ ఇష్మాయేలు, ఆ ఇస్సాకు తన యొక్క హింసను బట్టి ఏమీ ఫిర్యాదు చేసినటువంటి వాడుగా లేడు. కానీ ఆ హింసను గమనిస్తున్నటువంటి తల్లి అయినటువంటి శారా మరి ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ఆమె చొరవ చూపిస్తూ వచ్చింది. ఈనాడు మరి అనాది కాలం నుండి మరి దేవుని బిడ్డలైనటువంటి వారు, ఆత్మీయులైనటువంటి వారు శరీర సంబంధమైనటువంటి ఆ వ్యక్తుల చేత కానీ, లేక శరీర సంబంధమైనటువంటి అనుభవాల చేత కానీ, లేక శరీర సంబంధమైనటువంటి ఆ బలాతిశయం చేత కానీ అనాది కాలం నుండి హింసింపబడుతూనే వచ్చినారు, లేక పరిహాసం చేయబడుతూనే వచ్చారు. కనుకనే దేవునికి వాక్యంలోని చూస్తూ వచ్చినప్పుడు మరి ఆయా కాలాల్లో మరి భక్తులైనటువంటి వారు ఏ రీతిగా అపహాసం చేయబడుతూ వచ్చినారో మనం గమనిస్తే మరి భక్తులైనటువంటి దావీదు యొక్క జీవితంలో మనం చూడవచ్చు. సౌలు కుమార్తె అయినటువంటి మీకాలును మరి దావీదు వివాహం చేసుకున్నాడు. మరి మీకాలు మరి దావీదుకు ఇష్టరాలుగా జీవించలేకపోతూ వచ్చింది. అయితే కాలక్రమంలో మరి దావీదు రాజైన తర్వాత అతడు దేవునికి నిబంధన మందసం మరి దూరంగా, దేవుని సన్నిధి దూరంగా ఉండటాన్ని బట్టి అతడు జ్ఞాపకం చేసుకుని ఆ 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని యొక్క నిబంధన మందసాన్ని మరి దేవుని ఇంటిలోనికి చేర్చడానికి, లేక శ్రేష్టమైనటువంటి స్థానంలోని చేర్చడానికి మరి దావీదు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో భాగముగా అతడు తాను తన యొక్క పరివారంతో కలిసి ఎంతో సంతోషిస్తూ గంతులు వేస్తూ మరి ఆ యొక్క నాట్యం ఆడుచు ఆ మందసాన్ని తీసుకుని వచ్చినటువంటి సందర్భము మరి 6వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే 20వ వచనానికి వచ్చేటప్పటికి మరి ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు, దావీదు ఇంటిలోనికి వచ్చినప్పుడు మీకాలు మరి దావీదును రాజు అనేటువంటి గౌరవం కానీ, ఒకవేళ యజమాని అనేటువంటి గౌరవం కానీ మరి దావీదుకి ఇయ్యక అతన్ని అపహాసం చేస్తూ వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఈనాటికి అనుభవాలు కూడా అలాంటివే. దేవుని స్తుతించి ఆరాధించి హెచ్చించేటువంటి వారి యొక్క అనుభవాల్లో అపహాసింపబడేటువంటి అనుభవాలు ఉంటున్నాయి. సమాజం చేత, లేక ఆత్మీయమైనటువంటి గ్రహింపు లేనటువంటి వారి చేత, దైవికమైనటువంటి జ్ఞానము లేనటువంటి వారి చేత దేవుని యొక్క నామము మరి హేళనపరచబడడానికి మరి ఆ శరీర సంబంధమైనటువంటి కార్యాలు హేతువుగా లేఖనాలు మనకు కనబడుతున్నాయి. అంతేకాదు దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఆ శరీరధారిగా ఉన్నటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి కూడా ఆయన మరి అనేక పర్యాయములు పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు
మరి ఇంకా రోమా సైనికులైనటువంటి వారి సైతము ఆయన పరిహాసం చేయబడ్డాడు, అపహాసం చేయబడుతూ వచ్చాడు, గాయపట్టబడుతూ వచ్చాడు, నిందింపబడుతూ వచ్చాడు. ఆయన నామము మరి ద్వేషింపబడుతూ వచ్చినటువంటిదిగా మనం లేఖనాల్లో మనం చూడవచ్చు. మరి దేవునికి వాక్యంలోండి ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఆయన లోకాసు వార్త 18వ అధ్యాయం 32వ వచనంలో చూద్దాం. చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయం 32వ వచనం. ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయన కొరడాలతో కొట్టే చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని ఆ ప్రభు తనను గురించి తానే చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఆయన అనుభవంలో నుండి మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయనను ఏ రీతిగా మరి ఆ కాలం ముందు ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తులు బాధిస్తూ వచ్చినారో లేఖనాల నుండి మనం చూడగలుగుతూ వస్తాం. చూడండి, 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాస్యించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొలగించి పిలాతుని వద్దకు పంపెను. కనుక ఇక్కడ గమనిస్తుంటే మరి ఏ రకమైనటువంటి ఆ మన్నన, విలువైనటువంటి స్థానం ఆత్మీయమైనటువంటి జీవితంలో లేదు అనేది మరి ఆ శరీరం యొక్క బలత్కారపు చర్యలు ఏ రీతిగా ఉంటాయనేది మనం ఈ విషయాలను గమనించగలుగుతూ వస్తున్నాం. అంతేకాదు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి పునరుద్ధానమును గురించి కూడా, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి అనుభవాన్ని గురించి కూడా, లేక ఆయన పునరుద్ధానపు వర్తమానములను గురించి కూడా ఆ కాలం ఉండేటువంటి ఆ వ్యక్తులు ఆయనను పరిహాసం చేయుట లేక తృణీకరించేటువంటి అనుభవం. అంతేకాదు మరి భక్తుడైనటువంటి పేతురు అంటాడు, పేతురు రాసిన ఆ 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తుంటే ఆయన రాకడను గురించి కూడా ఈ అంచెతనాల్లో ఉండేటువంటి ఆ అనుభవం ఏంటంటే అపహాస్యకులు మరి దేవునికి రాకడను గురించి అపహసించేటువంటి వారుగా ఉంటారు అని జ్ఞాపకం చేస్తుంది దేవునికి వాక్యం. ఆనాడు ఇస్సాకునే కాదు, ఈనాడు క్రీస్తు యేసునందు అట్టి విశ్వాస జీవితమును కొనసాగిస్తున్నటువంటి ప్రతి విశ్వాసిక జీవితంలో శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క అవమానములు, శరీర మరి నిందలు, శరీరానుసారమైనటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు విశ్వాస జీవితం మీద దాడి చేసేటువంటిగా ఉంటున్నాయి. కనుకనే ఆత్మకును శరీరమునకును యాత్రల జీవితంలో నిరంతర పోరాటం అనేది ఉంటుంది. కనుక క్రీస్తు యేసునందు విశ్వాసం ఇచ్చినటువంటి దేవుని బిడ్డగా నా జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటంటే మనలను సంపూర్ణంగా రక్షించుటకు చాలినటువంటి మన ప్రభు మనలో ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చయితతోనే మన విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసినటువంటి వారు ఉంటున్నాం. అందుకే భక్తులు ఏంటంటే యోహాను తన పత్రికలో రాస్తూ అంటాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే మనలో ఉన్నటువంటి వానిని బట్టి మనము శక్తికి మించినటువంటి ఆ యొక్క విజయాన్ని మన జీవితంలో పొందుతాం. ఒకవేళ హింసింపబడినా, పరిహసించబడినా, అవమానపెట్టబడినా, లేక తృణీకరించబడినా, లేక ఆయన కార్యములో వెళుతున్నప్పుడు ద్వేషింపబడుతున్న దేవుని బిడ్డలమైనటువంటి మనము వాటిని లక్ష్య పెట్టకూడదు. 12వ అధ్యాయంలో ప్రిపత్రికలో మరి భక్తులైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహిస్తూ వచ్చాడు అని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అంతేకాదు మరి అపహాస్యకులతో మన యొక్క సహవాసాన్ని కలిగి ఉండకూడదు. కీర్తన మీద మొదటి వచనంలోనే భక్తుడు దావీదు రాస్తూ వస్తాడు, అపహాస్యకులు కూర్చుండ చోటను కూర్చుండవద్దు రాస్తున్నాడు. ఎందుకంటే అపహాస్యమునకు పరిమితమైనటువంటి అనుభవాలు ఉండవు. కొన్ని ప్రేమలు అపహాస్యం అనేటువంటి అనుభవంలో ఎంతో మరి హెచ్చైనటువంటి రీతిగా మనుషులు చేసేటువంటి వారికి ఉంటారు. నేటి దినాల్లో అదొక మరి జోక్ గాను, లేక కామెడీ గాను, లేక రకరకాలుగా పేర్లు పెట్టుకుంటున్నారు. మెటికి ఇది అవమానకరమైనటువంటి చర్యలో ఒక భాగమై ఉంటుండగా సమాజం దాన్ని మరి భౌతికమైనటువంటి సంతోషం కొరకై ఒక హేతువుగా వాడుకునేటువంటిదిగా ఉంది. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము వాటిని లక్ష్య పెట్టకూడదు. కానీ దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు మన పక్షమున, ఇక్కడ ఇస్సాకు తన బాధను తాను వ్యక్తం చేసుకోలేదు, కానీ తన తల్లి అయినటువంటి ఆ శారా ఆ విషయాన్ని గమనిస్తుంది. ఎందుకంటే ఆమె జీవితంలో కూడా అట్టి అనుభవం ఉంది, ఆమె జీవితంలో కూడా అట్టి అనుభవాన్ని రుచి చూచినటువంటి సంగతి ఉంది. 16వ అధ్యాయంలో మనం గమనిస్తే మరి
ఆ శారాదాసి అనేటువంటి హాగరు గర్భవతి అయినప్పుడు ఆమె మరి తన యజమానురాలు అయినటువంటి శారాను గురించి మరి చాలా నీచమైన రీతిగా ప్రవర్తిస్తూ వచ్చిందని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. చూడండి 16వ అధ్యాయం ఆదికాండము 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయనను. కనుక చూడండి, హాగర్ యొక్క నైజము, ఇష్మాయిల్ యొక్క నైజము మరి కీడు చేసే స్వభావమే. రక్తమాంసములో నిండినటువంటి వారి యొక్క ద్వేషం, అసూయ, మరి ఆ కీడు చేసేటువంటి ఆ స్వాభావికమైనటువంటి లక్షణాలు శరీరము నిరంతరము ఆ ఆత్మీయమైనటువంటి జీవితానికి అడ్డుగా లేక ఆత్మీయమైనటువంటి సంగతులకు విరోధముగా నిలిచి ఉండేటువంటిదిగా ఉంది. అందుకే మరి భక్తుడైనటువంటి పౌలు రోమాపత్రికలో రాస్తూ అంటాడు, మరి ఆ శరీరానుసరమైనటువంటి మనస్సు దేవునికి లోబడదు, లోబడనేరదు అని రాస్తూ వచ్చాడు. అనగా శరీరానుసరమైనటువంటి ఆ జీవితం అది ఆత్మీయమైనటువంటి జీవితానికి ఎంత మాత్రము అనువైందిగా ఉండదనేది మనం గమనించవలసి. కనుక మనం దేనిని మరి ప్రాధాన్యతగా ఎంచుకుంటామో అట్టి జీవితంలోనే మన జీవితాన్ని కట్టుకోవడానికి మనం ఇష్టపడతాం. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు అంటాడు, శరీరమును బట్టి విత్తేవాడు శరీర సంబంధమైనటువంటి ఆ పంటను కోస్తాడంటాడు. ఆత్మను బట్టి విత్తేటువంటి వాడు ఆత్మానుసారమైనటువంటి ఆ పంటను కోసుకుంటూ వస్తాడంటాడు. మనమైతే నిత్య జీవార్థమైనటువంటి ఫలం పొందినట్లు ఆత్మానుసారమైనటువంటి ఆ పంటను మన జీవితంలో కలిగి ఉండాలని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆత్మానుసారమైనటువంటి ఆ జీవితాన్ని మనం ఎప్పుడు కట్టుకుంటూ వస్తామో ఆత్మయందు బలపరచబడతాం. ఇస్సాకు పక్షముగా దేవుడు లేక ఇస్సాకు పక్షముగా మరి ఆ శారా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ మనం గమనిస్తే తర్వాత వచనాల్లో చూస్తే దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, శారా నీతో చెప్పినదంతా నువ్వు నెరవేర్చు. అబ్రహాం దేవుడు శారా పక్షంగా ఉన్నాడు, ఇస్సాకు పక్షంగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అనగా దేవుడు ఆత్మీయమైనటువంటి సంగతుల వైపు ఉంటాడు. శరీర సంబంధమైనటువంటి సంగతులను సమర్థించలేటువంటి వాడు దేవుడు. కనుకని ఆత్మీయమైనటువంటి ఆ సంగతుల వైపు దేవుడు మరి ఆ శారాపక్షంగా ఉండి ఇస్సాకును రక్షించుట కొరకైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు. కనుక మన ఈ యొక్క ఆత్మీయ జీవితం, నా యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం ఎలా ఉంది? మన శారీరకమైనటువంటి అనుభవాలతో ఎన్నో పర్యాయములు నిందులు, అవమానములు, శ్రమలు వస్తున్నప్పటికీ దేవుడు నమ్మదైనటువంటి వాడు. అయితే అవమానపరచబడినటువంటి వాడు ఎప్పుడు నష్టపోడు, కానీ అవమానపరిచినటువంటి వాడే ఎప్పుడైనా శిక్షాదండనకు పాత్రవుతాడు. ఎందుకంటే లేఖనాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు అపహాస్యం చేసినటువంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడని సొలొమోను భక్తుడు రాస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 29వ వచనం. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపునకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి. కనుక అపహాసకునికి తప్పక తీర్పు ఉంది. అపహాసకుడు మరి నాశనాన్ని అనుభవించేటువంటి వాడిగా ఉంటాడు. ఎందుకంటే అపహాసకునికి తప్పక దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. కనుక ఈనాడు ఒకవేళ అపహాసింపబడుతున్నావేమో, లేక ఈనాడు అవమానపరచబడుతున్నావేమో, ఈనాడు తృణీకరింపబడుతున్నావేమో, దేవుని బిడ్డగా నువ్వు నిరాశపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయనే తీర్పు తీర్చిపాడు. ఆయనే తగిన కాలంలో మరి నీ క్షేమం కోరి నిన్ను రక్షిస్తూనే నీకు అవమానమును కలిగించేటువంటి వారి విషయమై శ్రద్ధను తీసుకునేటువంటి వాడు. కనుకనే శక్తి కలిగినటువంటి దేవునిని మనం ఆశ్రయించవలసి ఉంది. ఇస్సాకు మరి ఏ రకమైనటువంటి ఫిర్యాదు చేస్తున్నటువంటి అనుభవం కనబడదు, కానీ తల్లి అయినటువంటి ఆ శారా లేక సంఘమైనటువంటి ఆ సంఘమును పోల్చదగినటువంటి శారా మరి ఇస్సాకు పక్షముగా, అంతేకాదు పరముందనేటువంటి దేవుడు ఇస్సాకు పక్షముగా న్యాయమైనటువంటి తీర్పును విధించుట మనం చూస్తున్నాం. కనుకనే విశ్వాసులమైనటువంటి మనము మన జీవితాల్లో వచ్చేటువంటి అనేకమైన పరిస్థితుల్లో, అనేక స్థలాల్లో, అనేక అనుభవాల్లో, మరి జీవన స్థితిలో, ఉద్యోగపు అనుభవాల్లో, మనం వెళ్ళేటువంటి అనేక స్థలాల్లో అనేకమైనటువంటి రకములైనటువంటి అవమానములు మన మీదకి వస్తూ ఉంటాయి. కానీ మనం కీడుకు ప్రతి కీడు చేసేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ప్రతి అవమానాన్ని మనం ఉచ్చరించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ద్వేషానికి ప్రతి ద్వేషాన్ని చేయడానికి దేవుడు నిన్ను పిలవలేదు. కీడు ప్రతి కీడు చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. కనుకనే
కీడు చేయటం మాని మేలు చేయి అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కనుకని మనము దేవుని యందు ఉన్నటువంటి వారంగా, ఇస్సాకు యొక్క జీవితం మనకు ఆత్మీయమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది. పరిహాసము చేయబడినటువంటి వాడై ఉన్నప్పటికి కూడా తన పక్షముగా దేవుడు శ్రద్ధ వహించుట. తిరిగి దేవునికి వాక్యులను మనం చూస్తూ వచ్చినప్పుడు మరి 10వ వచనం నుండి, ఆదికాండం 20వ అధ్యాయం 10వ వచనం నుండి మనం గమనిస్తుంటే మరి శారా తన యజమాని అయినటువంటి అబ్రహాంతో చెప్తున్నటువంటి మాట చూద్దాం. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. చూడండి, వెళ్ళగొట్టబడవలసినటువంటి ఒక అనుభవం బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. 16వ అధ్యాయంలో ఆమె వెళ్ళగొట్టబడినటువంటి అనుభవం ఒక సందర్భం జరిగింది. ఆమె వెళ్ళగొట్టబడినప్పుడు అబ్రహాము మరి 13వ అధ్యాయంలో హెబ్రోన్లో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ హెబ్రోన్లో నుండి వెళ్ళగొట్టబడినటువంటి ఆమె షూరు అనేటువంటి అరణ్యంలోనికి ఆమె పారిపోయింది. షూరు అరణ్యంలో దేవుడు ఆమెను దర్శించాడు, ఆమె కుమారుని ఇస్తానని చెప్పాడు, ఆ కుమారుని ఆశీర్వదించాడు. అంతేకాదు మరి తిరిగి యజమానురాలైనటువంటి ఆ శారాకు లోబడి ఉండమని చెప్పి దేవుడు పంపించాడు. ఈ 16వ అధ్యాయం మొదలుకొని 20వ అధ్యాయం వరకు వారు మరలా అబ్రహాము శారాలతో కలిసి జీవిస్తూ వచ్చినటువంటి సన్నివేశం ఇంచుమించుగా మరి 14 సంవత్సరములు సుమారుగా వారు అక్కడ కలిసి నివసిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే పరిహాసం అనేటువంటి అనుభవం మరలా కనబడుతుందో, ఇప్పుడు శారా తన యొక్క నిర్ణయాన్ని స్థిరపరచుకుంటుంది, తన యొక్క ఆలోచనను స్థిరపరచుకుంటుంది. శారా మరి తన దాసి అయినటువంటి హాగర్ను, ఆ దాసి కుమారుడైనటువంటి ఇష్మాయిల్ను వెళ్ళగొట్టము అనేటువంటి విషయాన్ని స్పష్టమైన రీతిగా మాట్లాడటం మనం చూస్తాం. మరి అబ్రహాము ఈ విషయాన్ని మరి చాలా తర్వాత వచనాలు మనం చూస్తుంటే అతడు ఎంతో దుఃఖపడుచు వచ్చినటువంటి వాడుగా కనబడుతున్నాడు. 12వ వచనం వరకు మనం గమనిస్తే, 9 నుండి 12 వచనాల వరకు మనం గమనిస్తే ఆ కుమారుని బట్టి అబ్రహాము మిక్కిలి దుఃఖము కలిగినటువంటి అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా మరి దేవుడు ఆ యొక్క ఇష్మాయిలును తన తల్లి అయినటువంటి హాగర్ను మరి శారా చెప్పినట్లుగా వెళ్ళగొట్టు అని దేవుడు మరి మాట్లాడట ఈ వచనాల్లో మనకు స్పష్టం అవుతుంది. అనగా వెళ్ళగొట్టబడేటువంటి సంగతి, దేవుడు వెళ్ళగొట్టడానికి ఇష్టపడేటువంటి అనుభవాలు ఎప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో ఉండేటువంటి పాపపు స్థితి. మనం మొట్టమొదటి బైబిల్లో చూస్తాం. ఆదికాండము 3వ అధ్యాయంలోని మరి 24వ వచనంలో ఆదాము హవ్వలు దేవుడు మరి ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఏదేను అనేటువంటి వనములోండి వెళ్ళగొట్టబడుతూ వచ్చారు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను లేక అతిక్రమించడం ద్వారా, పాపము చేయడం ద్వారా మరి దేవుని యొక్క సన్నిధిలోండి వారు వెళ్ళగొట్టబడినటువంటి వారుగా చూస్తారు. అందుకే దేవునికి వాక్యంలోండి మరి లేఖనాల్లో మనం పరిశీలిస్తూ వచ్చినప్పుడు అవిధేయులైనటువంటి వారిని, మరి దేవునికి విరోధమైనటువంటి అనుభవగలిగినటువంటి వారిని దేవుడు వెళ్ళగొడుతూ వచ్చాడు. దేవునిపై తిరుగుబాటు చేస్తూ వచ్చినటువంటి వారిని వెళ్ళగొడుతూ వచ్చాడు. దేవుని యొక్క వాక్య సత్యమునకు విరోధముగా జీవిస్తూ వచ్చినటువంటి వారిని వెళ్ళగొడుతూ వచ్చాడు. అయితే ఈనాడు నీలో నాలోండి వెళ్ళగొట్టబడవలసినటువంటి సంగతులు ఏంటంటే, ఇవాళ శరీర సంబంధమైనటువంటి ఒక మనుషుడు వెళ్ళగొట్టబడితే అక్కడ మరో చోటుకి మరొక నష్టం చేయగలడు. మరొక రకమైనటువంటి హానికరమైనటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మరొక చోటుకి వెళ్ళి ఇంకొక కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎన్నటికీ దేవునికి మహిమ కలిగించేవాడుగా ఉంటాడు. కానీ దేవుడు శరీర సంబంధమైనటువంటి అనుభవాలతో మనుషుడు వెళ్ళగొట్టబడడానికి దేవుడు కోరడం లేదు. కానీ తన శరీరం ముందు ఉండేటువంటి పాపపు నైజం వెళ్ళగొట్టబడాలని దేవుడు కోరతాడు. అనే ప్రేమలు శారీరకమైనటువంటి ఆ యొక్క బలహీనతలు మనలోండి వెళ్ళకపోతే, ఆ లోపములు కొదువులు మనలోండి వెళ్ళకపోతే, లేక మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఈ లోక నైజం మనలోండి మరి వెళ్ళకపోతే, వాళ్ళ ఏ వ్యక్తి ఏ స్థలం ముందున్నా తను చేయనుద్దేశించినటువంటి చెడు పనులు చేస్తూనే ఉంటాడు. కనుకనే దేవుడు వ్యక్తిని దూరం చేయడం కాదు, కానీ వ్యక్తిలో ఉండేటువంటి బలహీనతలను దూరం చేయడం దేవుడు ఇష్టపడతాడు. ఆ వ్యక్తి యొక్క బలహీనతల నుండి పశ్చాత్తాపమతలోనికి రావాలని కోరతాడు. కనుకని అనేక ప్రయాలు
అనేకుల యొక్క జీవితాల్లో కొన్ని పర్యాయాలు అవిశ్వాసుల యొక్క అనుభవాలని ఆలోచిస్తాం, కానీ విశ్వాసులైనటువంటి వారిలో కూడా శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క ఇచ్చలు, శరీర సంబంధమైనటువంటి ఆ కోరికలు, లేక శరీర సంబంధమైనటువంటి అనుభవాలు వారి మీద పరిపాలన చేసేటువంటిగా ఉంటాయి. వాటిని వెళ్ళగొట్టాలి. ఎందుకంటే శరీరానుసారమైనటువంటి మనసు ఎప్పుడు కానీ దేవుని సంతోషపరిచేది కాదు. అంతేకాదు కొన్ని ప్రేమలు పాపపు స్థితి, లౌకికమైనటువంటి అనుభవాలు, మరి ఆచార సంబంధమైనటువంటి సాంప్రదాయాలు, విశ్వాసాలైన తర్వాత కూడా ఇంకా అన్యాచారాలే, ఇంకా అన్యమైనటువంటి పద్ధతులే, ఇంకా అన్యమైనటువంటి కట్టుబాట్లే, ఇంకా అన్యమైనటువంటి ఆ నియమ పద్ధతులే అనేక జీవితాల్లో ఉంటాయి. పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను అనుసరించేటువంటి వారికి ఉంటాయి. ఇంకా వారి మీద ఇంకా అన్యమైనటువంటి దురాత్మల యొక్క సమూహం యొక్క ప్రభావం వారి మీద కనబడుతూ ఉంటుంది. అందుకాదు ఇంకా లోక సంబంధమైనటువంటి ఇచ్చలు, వీళ్ళ ఇచ్చ అంటే ఆ పాప సంబంధమైనటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. అది కొన్ని ప్రేమలు ధన సంబంధమైనటువంటి కోరికలు, ధనధాన్యాదులు, ఈ లోకంలో ఇంకా ఏదైనా సంపాదించుకోవాలి, దేవుని పేరు పెట్టుకుని ఇంకా లోకంలో ఏదైనా కూడగట్టుకోవాలి, దేవుని పేరు పెట్టుకుని ఈ లోకంలో ఇంకా లౌకికమైనటువంటి సంగతుల్లో సాగిపోవాలి అనేటువంటి అనుభవాలు మరి సంగతులు ఉంటాయి. కనుకని దేవుడు వాటిని వెళ్ళగొట్టమని చెప్తున్నాడు. ఈనాడు మరి దేవునికి బిడ్డలమైనటువంటి మనము ఏర్పరచబడినటువంటి దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. మనం ఆయన వారం అయినాం. మనం ఆయనను మరి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంతో కడిగి పవిత్రపరిచి మనల్ని కొనుక్కొని ఆయన సొత్తుగా సుఖే సంపాద్యంగా మనల్ని చేసుకున్నాడు. అలాంటి వారమైనటువంటి మనము సంపూర్ణముగా దేవునికి అనుగుణ్యమైనటువంటి వారుగా చేయబడడానికే ప్రభు మన బలహీనతలు మనలో నుండి వెళ్ళగొట్టబడాలని కోరుకుంటూ వస్తాడు. కనుక ఆయన కనికరము నీ మీద నా మీద చూపించబడుతుంది. నీ పాపము నుండి వెళ్ళగొట్టబడాలి, నీలో ఉండేటువంటి అసూయ వెళ్ళగొట్టబడాలా, నీలో ఉండేటువంటి స్వార్థం వెళ్ళగొట్టబడాలా, నీలో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి మరి కీడు కలిగించేటువంటి స్వభావం వెళ్ళగొట్టబడాలా. ఎందుకంటే నీవు ప్రభువునకు కావలసిన వ్యక్తివి. నేను ప్రభు కోరుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. కానీ నీలో ఉండేటువంటి బలహీనతలు మాత్రం దేవుడు ఒప్పుకోడు. పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ఆయన ఎన్నడూ ప్రేమించాడని మనం ఎరుగుతాం. కనుకనే ఆ పాప నైజము నుండి మనం విడుదల పొందడానికి వెళ్ళగొట్టు. దానిని ఎంత మాత్రము పాపం విషయమై జాలి దయ కనపరిచేటువంటి అనుభవం నీ జీవితంలో ఉండకూడదు. దేవుని కృపను తృణీకరించుకో. 6వ అధ్యాయంలో రోమపత్రికలో రాస్తా అంటాడు, మరి కృప విస్తరింపవలనని పాపమందు మనం నిలిచుంటామా అని. నిజమైన ప్రేమలు దేవుని కృప విస్తరించే కొలది పాపమును విడిచిపెట్టలేనటువంటి వాడుగా ఉంటున్నావేమో. వాటిని విడిచిపెట్టు, వాటిని వెళ్ళగొట్టు. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధిగా బలవంతుడిగా ఉండాలి అంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆ శక్తివంతుడిగా నీ జీవితంలో జీవించాలి అంటే మరి నీ అంతరంగ పురుషుడు శక్తి కలిగినటువంటి వాడిగా ఉండాలంటే ఎఫెసీ పత్రిక 3:15 రాస్తా అంటాడు, అంతరంగ పురుషుని యందు శక్తి గల వారంగా మనం చేయబడాలి. శరీరం బలహీనమైన పర్వాలేదు, కానీ ఆత్మలో బలవంతుడిగా ఉంటాం. ఆత్మీయమైనటువంటి అనుభవంలో మనం బలవంతులుగా ఉన్నప్పుడే మరి దేవునికి వినియోగపరచబడడానికి తగినటువంటి వ్యక్తులుగా చేయబడతాం. కనుకని మరి ప్రభు తన ఉన్నతమైనటువంటి ఆ ప్రత్యక్షత లేక భూమి మీద ఆయన సంచరించినటువంటి కాలంలో మరి గెరాసేనుల దేశము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక మరి వ్యక్తి ఆయనను ఎదుర్కొంటూ వచ్చాడు. సేన అనేటువంటి దయ్యం పెట్టినటువంటి వ్యక్తి. ఆ మార్క్స్ వార్తలు మనం చూస్తూ వస్తే ఆ వ్యక్తి యొక్క అనుభవం చూస్తూ వచ్చినప్పుడు అతను ఎంతో భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల మధ్య ఉన్నటువంటి వాడుకుంటూ వచ్చాడు. మరి తను తానే గాయపరుచుకొనొచ్చు, సంఖ్యలతో బంధించినప్పుడు కూడా తుత్తునీలుగా చేస్తూ మరి ఆ పట్టణపు వారిని కూడా ఏమాత్రం లక్ష్య పెట్టినటువంటి వ్యక్తిగా ఆ మార్క్స్ వార్త 5వ అధ్యాయం 15 వచనాల్లో మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ దురాత్మలు వచ్చి ఆయనను అడుగుతున్నాయి, మరి దేవుని కుమారుడా, నువ్వు మమ్మల్ని ఎందుకు మరి శిక్షించడానికి లేక మమ్మల్ని వెలగొట్టడానికి వచ్చినావు అని ప్రశ్నించినప్పుడు దేవుడు ఆ దురాత్మలకు మరి గద్దించి వాటిని మాట్లాడకుండా చేసి వాటి యొక్క అధికారంలో ఉండి వాని యొక్క పరిపాలనలో ఉండి ఆ దురాత్మల సమూహం యొక్క అనుభవంలో ఉండి ఆ గెరాసేనుల దేశంలో ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తిని విడిపిస్తూ వచ్చాడు. కనుకని ఆ వ్యక్తి యొక్క అనుభవం చూస్తూ వచ్చినప్పుడు అతడు స్వస్థతా చిత్తుడై అతని యొక్క అనుభవంలో స్వస్థపడ్డాడు. శారీరకమైనటువంటి అనుభవంలోనూ స్వస్థత, మానసికమైనటువంటి అనుభవంలోనూ స్వస్థత,
మరి ఆలోచన, తలంపులు, చిత్తములు స్వస్థత. అందుకే ఎఫెసీయుల 4వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు రాస్తుంటాడు, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. కనుక తన యొక్క చిత్తము ఇప్పుడు దేవుని యొక్క చిత్తం, ఇంతవరకు తన చిత్తము సాతాని యొక్క చిత్తము. నా అనుభవాలు కూడా దేవునికి అధికారం కిందకు తీసుకుని రావడవలసిన వారు అనుకుంటున్నాం. కనుకని వెళ్ళగొట్టబడుతూ వచ్చారు. హాగరు వెళ్ళగొట్టబడింది, ఇష్మాయేల్ వెళ్ళగొట్టబడుతూ వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క నిర్ణయం అది. కనుక ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో చెప్పినాడు, అబ్రహాము మరి వెంటనే విధేయత చూపించాడు. కనుక నేను చూడండి 13వ వచనం నుండి 21వ వచనం వరకు చూస్తే, మరి వారు బెయర్షెబా అనేటువంటి అరణ్యములోనికి వారు వెళ్ళినారు అని రాయబడింది. మొదట ఆమె షూరు అరణ్యములోనికి వెళ్ళినట్లుగా 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆమె రెండవ పర్యాయం వెళ్ళగొట్టమన్నప్పుడు ఆదికాండం 20వ అధ్యాయము 14వ వచనం చివరిలో రాయబడింది, ఆమె బెయర్షెబా అరణ్యములోనికి వెళుతూ వచ్చింది. అబ్రహాము మరి వారిరువురికి వెళ్ళగొట్టమన్నప్పుడు మరి నీళ్ల తిత్తిని, కొంత ఆహారాన్ని వారికి ఇచ్చి వారిని పంపివేస్తూ వచ్చాడు. మరి దేవుడు మరి వారు వెళ్ళిపోయినప్పుడు కొంత ఆహారం ఉంది, వారు భుజించారు. మరి కొంత పానీయం ఉంది, దాన్ని త్రాగినారు. మరి ఆ అరణ్య ప్రదేశంలో, భీకరమైనటువంటి ఆ ప్రదేశంలో వారు సంచరిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారి వద్ద ఉన్నటువంటి ఆ సమస్తమును మరి అయిపోయినప్పుడు, లేక సమస్తము వారి కోల్పోయినప్పుడు, ఆ చిన్నవాని యొక్క ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. చూడండి, దేవునికి వాక్యాలను మనం చూస్తుంటే 17వ వచనంలో లేక 15 నుండి చదువుతాను. ఆ తిథిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి, ఈ చిన్నవాడిని చావు నేను చూడలేను అనుకుని వింటి వేతి దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఆ దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేం వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. 18 కూడా, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేతితో పట్టుకునుము, అతని గొప్ప జనాంగముగా చేసేదని చెప్పి ఆమెతో అనెను. కానీ ఇక్కడ గమనిస్తుంటే దేవుడు మరి లేక హాగరు తన కుమారుని పాడవేస్తూ వచ్చింది. కారణం ఏంటంటే తన దగ్గర ఉండేటువంటివన్నీ కూడా అయిపోయినాయి. అసంతృప్తికరమైన జీవితం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, లేక అబ్రహాం కుటుంబంతో ఉన్నప్పుడు, మరి హెబ్రోనులోను గెరారులోను వారు నివసిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి కొరత వారి జీవితాల్లో లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క మరి ఆ ఉద్దేశమునకు విరుద్ధముగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు, అనగా ఇస్సాకును పరిహాసం చేస్తూ వచ్చారు, ఇప్పుడు వారి జీవితంలో శ్రమలు విస్తరిస్తూ వచ్చినాయి. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, యెహోవాను విడచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఈ లోకంపై కొన్ని ప్రేమలు దేవుని కార్యాలను దేవుని మరి పై ఆనుకొనడం అని లోకంపై ఆనుకొని అనేకమైనటువంటి శ్రమలు అనుభవించే వారిని మనం చూస్తూ ఉంటాం. అయితే లేఖనం చెప్తుంది, యెషయా రాస్తాడు 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సుని మీద ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతి దొరుకుతుంది. కానీ వీరైతే దేవునిపై ఆధారపడలేకపోయారు, లేక దేవుని యొక్క భక్తులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, మరి శారాల యొక్క కుటుంబంపై వారు సరైన రీతిగా ఆధారపడలేకపోయారు. మేలు పొందినటువంటి వారికి కీడు చేయడానికి పూనుకుంటూ వచ్చారు. మేలు చేసినటువంటి వారిని అపహసిస్తూ వచ్చారు. మేలు చేసినటువంటి వారిని హింసిస్తూ వచ్చారు. కనుకని వారు శ్రమ పడుతున్నప్పుడు దేవుడు అబ్రహాము కుమారుడైనటువంటి, లేక అబ్రహాము యొక్క గర్భము నుండి వచ్చినటువంటి ఆ ఇష్మాయేలును దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఒకవేళ శరీర సంబంధమైనటువంటి అనుభవం అయినప్పటికి కూడా దేవుడు జాలి చూపిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే అబ్రహామును బట్టి, అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని, గత దినాల్లో కూడా మనం చూస్తూ వచ్చాం, అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతును రక్షించాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని ఆ ఇష్మాయేలును హాగర్ను దేవుడు రక్షిస్తున్నాడు. కారణం ఏంటంటే అబ్రహాం యొక్క శ్రేష్టమైనటువంటి విశ్వాసము
మరి తన ద్వారా మేలు పొందినటువంటి వారికి అనేకులకు ఆశీర్వాదకరమైనదిగా చేయబడుతూ వచ్చింది. కనుకనే ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు మరి ఆ చిన్నవాడు మరి దప్పిక చేత, ఆకలి యొక్క అక్కర చేత ప్రార్థన చేస్తున్నాడు, లేక మొరపెట్టుకుంటున్నాడు, లేక కన్నీరు గారుస్తున్నాడు. కష్టకాలం వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం ఎరగాల్సింది. దేవునికి వాక్యంలో రాయబడి ఉంది, ఆపత్కాలమును నువ్వు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా. శ్రమగల వారు మొర ఆయన ఆలకించేటువంటి దేవుడు. మీరు నాకు మొరపెట్టదురేని, మీరు నా ప్రార్థన చేయవద్దురేని, నేను మీ మనవిని ఆలకిస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక మరి దేవుని యొక్క సన్నిధిలో విరిగి నెలిగినటువంటి అనుభూతితో మనం ఎప్పుడైతే వస్తామో, మన అక్కడికి వెళ్ళి దేవుని వైపు ఆధారపడుతూ వస్తామో, కనికరంగా వెళ్ళే దేవుడు. ఎందుకంటే ఆయన సమస్త జీవరాశులను పోషిస్తున్నాడు. అనుదినము ఆయన తన గొప్పలు విప్పి ప్రతి జీవి కోరిక తీర్చే దేవుడు. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన వినడా? తప్పక ఆయన పెట్టాడు. విసుగక ఆయన ప్రార్థించాలని కూడా మరి లోకాస్వాద 18వ అధ్యాయంలో మనం చదువుతూ వస్తాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన సృష్టిగా అయినటువంటి మానవాళికి, లేక సృష్టి అయినటువంటి ప్రతి జీవరాశికి ఆయన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆరచు పిల్లకాకులకు కూడా ఆహారం తీర్చేవాడు దేవుడు. కనుకని దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన సృష్టి అయినటువంటి మానవులందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే నీవు నేను సంపూర్ణంగా ఆయనకు విధేయత చూపించవలసినటువంటి అవసరం ఉంది. శరీర అవసరతలు తీర్చబడవని చెప్పడం లేదు, లేఖనాలు ఎక్కడ జ్ఞాపం చేయట్లేదు. ప్రతి వారి యొక్క శారీరక అవసరాలు తీరుస్తాడు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ విషయంలో కూడా అన్యాయం చేసేవాడు కాడు. కానీ ఎంతకంటే లోపలుంచబడినటువంటి నీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కొరకై ఎక్కువైన శ్రద్ధను నీ జీవితంలో కలిగి ఉంటాను. ఎందుకంటే శరీరం నశించుతుంది, ఎప్పటికైనా అది తుడిచిపెట్టబడేది. కానీ ఆత్మ నిత్యమైంది, మరి శాశ్వతమైంది. దానిని రక్షించుకున్నట్టు కొరకై దేవుని బిడ్డలుగా మన బాధ్యతను కలిగి ఉండాలి. అయితే ఇక్కడ కలిగినటువంటి శరీర సంబంధమైనటువంటి అక్కరను కలిగినప్పుడు దేవుడు వెంటనే ఇస్సాకు ప్రార్థన, ఇష్మాయేలిక ప్రార్థన దేవునికి సన్నిధిలో చేర్చబడింది. దేవుని దూత మరి ఆ బిడ్డను రక్షించడం కొరకై మరి దిగొచ్చాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హాగరుతోటి, ఆ చిన్నవాణిని తీసుకో, నేను ఆ చిన్నవాణిని నేను గొప్ప జనాంగంగా చేస్తాను. అతను పుట్టక మునిపే వాగ్దానం ఉంది. ఆదికాండం 16వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దేవుడు ముందుగానే చెప్పాడు. 16వ అధ్యాయంలోనే హాగర్ గర్భవతిగా ఉన్నప్పుడే మరి దేవుడు పుట్టబోయేటువంటి ఇష్మాయిల్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా దేవుడు ముందుగా చెప్పాడు. చెప్పినట్లుగానే మరి ఆ బిడ్డను లేవనెత్తుకునమని దేవుడు హాగరు చెప్పినప్పుడు హాగర్ ఆ బిడ్డను తీసుకోవాలి. అయితే దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. ఎప్పుడైతే ఆమె కన్నులు తెరబడ్డాయో తన జీవితంలో ఉండేటువంటి, లేక తను అనుభవిస్తున్నటువంటి ప్రస్తుత కొదువ, ఆ దప్పిక తన జీవితంలో తీర్చబడుతూ వచ్చింది. కనుక దప్పికతో పడిపోయినటువంటి వారి యొక్క అనుభవాల్లో దేవుడు వారికి దప్పిక తీర్చడానికి వారి కన్నులు తెరుస్తున్నాడు. కనుకనే దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండని ప్రవక్త యెషయా 55వ అధ్యాయంలో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే జీవజల పోవట మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన నీ కన్నులు తెరిస్తే నిజమైనటువంటి తృప్తికరమైన జీవితాన్ని అనిపిస్తావు అనే ప్రేమలో ఆ యొక్క కన్నులు మూయబడినప్పుడు ఏది సత్యమైందో, ఏది దైవికమైనటువంటిదో ఒక వ్యక్తి తన జీవితంలో ఎరగలేడనడానికి మరి అపోస్తలుల గారు 9వ అధ్యాయంలో మరి పౌలు యొక్క జీవితం మనకి ఎంతో తేటగా కనబడుతుంది. అతని కన్నులు పొరల వంటివి రాలే వరకు కూడా అతని జీవితంలో మూయబడినటువంటి తన కన్నుల యొక్క అనుభవాన్ని, అంధత్వాన్ని బట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తృప్తిని అనుభవించలేకపోయాడు. ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి నియమాలు ఎరిగినటువంటి వాడు, మరి ఆ యోధా మత సంబంధమైనటువంటి మత సిద్ధాంతములన్నిటిని ఎరిగినటువంటి వాడు, అంతేకాదు గమాలియల యొద్ద మరి ఎంతో విద్యను అభ్యసించినటువంటి వాడు, ధర్మశాస్త్ర విషయంలో అనింజుడుగా ఉన్నానని కూడా సాక్ష్యమిస్తున్నాడు. మరి హెబ్రేయుడిగా పుట్టాడు, బెన్యామీను గోత్రికుడిగా ఉన్నాడు, రాజవంశికుడి యొక్క కుటుంబంలో పుట్టినాడు. ఇటువంటి శ్రేష్టమైన ఆధిక్యతలు ఉన్న తన కన్నులు మోయబడ్డాయి. ఎప్పుడైతే కన్నులు తెరబడ్డాయో మరి ప్రభువును చూచాడు, గొప్ప సాక్షి అయ్యాడు. అంతేకాదు మరి తన యొక్క జీవితంలోనే మరి మోయబడినటువంటి జీవితమే కాదు, ఈనాడు సర్వలోకముల యొక్క మానవులందరి యొక్క కన్నులు మూసివేసినాడు అపవాది. 2 కొరింథీ 4:4 మనం చదువుతాం,
మన మనోనేత్రాలకు గురుడితనం కలిగించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడి గురించి బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. అపవాది వాడి గురుడితనంతో నింపుకునేటువంటి వారై ఈనాడు దేవునికి ఉన్నతమైనటువంటి ఆ ప్రత్యక్షతను, ఆ సువార్త వెలుగును అనేకులు అనుభవించలేనటువంటి వారు ఉంటున్నారు. ఎప్పుడైతే కనులు తెరబడతాయో నిజమైన తృప్తి వారి జీవితంలో చూడగలుగుతారు. అనగా రక్షణాధారమైనటువంటి ఆ బావి యొద్దకు వారు చేర్చబడతారు. రక్షణాధారమైనటువంటి ఆ బావిలోని నీళ్లు చేదుకుంటారు. యెషయా చెప్తాడు 12:3 మీరు అందరూ ఆనందపడి రక్షణాధారం లేనటువంటి బావుల్లోని నీళ్లు చేదుకుంటారు. అంతేకాదు దేవునికి ఉన్నతమైనటువంటి తృప్తి, సమాధానం వ్యక్తి యొక్క జీవితంలోనికి వస్తుంది. కనుక అరణ్యవాసిగా ఉన్నటువంటి, అసంతృప్తికరమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి, నిరీక్షణ లేనటువంటి, మరి దిక్కు తోచనటువంటి పరిస్థితులు ఉండేటువంటి హాగరు తన యొక్క కుమారుని యొక్క సంగతులను దేవుడు కనికరించడానికి ఇష్టపడ్డాడు. ఈ అరణ్యపు యాత్రలో, ఈ అరణ్యపు లోకములో, ఈ భయంకరమైనటువంటి దుష్ట లోకములో జీవిస్తున్నటువంటి ఏ మానవునికైనా సరే మనం దేవుని సన్నిధిలో విధేయులం కాగలిగితే ఆయన మనకు దర్శనమిస్తాడు. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే కీర్తన 32:6 రాస్తాడు, నీ దర్శన కాలం ముందు భక్తి గల వారు నిన్ను ప్రార్థన చేసుకుంటారు. కనుకని ఈ చిన్నవాని యొక్క ప్రార్థన దేవుడు ఒక గొప్ప అయిన కార్యం వారి మధ్య జరిగించడానికి ఇష్టపడ్డాడు. కనుకని చూడండి 19వ మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు పెరిగాడు, మరి అరణ్యవాసిగా వెల్లుకాడయ్యాడు. ఆ తర్వాత మరి ఐగుప్తు దేశం నుండి తన తల్లి ఒక స్త్రీని తెచ్చి వివాహం చేసినటువంటి సందర్భాన్ని ఈ 21వ వచనం వరకు ఉండేటువంటి భాగంలో మనం చూడగలుగుతాం. విశ్వాసమైనటువంటి మనము మరి హాగర్లో ఉండేటువంటి కొదువలను బట్టి ఆమె దండనకు పాత్రలైంది. కానీ వాస్తవానికి మరి అబ్రహాం యొక్క కుటుంబముతో కొంత దైవికమైనటువంటి సత్యాలను నేర్చుకునేటువంటి వ్యక్తిగా ఆమె యొక్క జీవితంలో మనకు కనబడుతోంది. తిరిగి దేవునికి వాక్యంలో ఇంకా ముందుకు మనం చూస్తుంటే మరి బైబిల్ స్టడీలో 22 నుండి 34వ వచనం వరకు చూస్తే మరి 20వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి అబీమెలెకు మరలా 21వ అధ్యాయంలో 22వ వచనంలో అబీమెలెకు మరలా కనబడుతున్నాడు. ఇప్పుడు అబ్రహామును దర్శిస్తున్నాడు. కారణం ఏంటంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించుట, అబ్రహామును దేవుడు వర్ధిల్లు చేయుట, అబ్రహాము దేవుని చేత బలపరచబట్ట, దేవుడు అతనికి తోడైండుట మరి అబీమెలెకు చూచాడు. ఎందుకంటే ఆ 20వ అధ్యాయంలో దేవుడు అతన్ని గద్దించాడు మరి అబీమెలెకును. ఈ అబీమెలెకు ఆ 26వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ 1వ వచనంలో అబీమెలెకు ఫిలిస్తీయులకు రాజు అని రాయబడి ఉంది. 26వ అధ్యాయం 1వ వచనం చూస్తే అబీమెలెకు అనేటువంటి వాడు ఫిలిస్తీయుల దేశస్థుడు, ఫిలిస్తీయులైనటువంటి వారికి ఒక రాజుగా ఉన్నాడు. మరి 5 సర్దారులు కలిగినటువంటి ఆ దేశంపై అతడు రాజుగా ఉంటూ వచ్చాడు. అతను అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నీవు నాకు కానీ నా సంతానపు వారికి కానీ 23వ వచనం గమనించండి, నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులైననైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశమైన దేశమందు చేసేదవని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. చూడండి, అతనిలో ఇంకా భయం ఉంది. ఎందుకంటే మరి అబ్రహాం భార్య అయినటువంటి శారాను గతంలో మరి తన యొక్క ఇంటికి చేర్చుకుంటూ వచ్చాడు. కనుక 20వ అధ్యాయంలో ఆ 3వ వచనంలో దేవుడు దర్శనమిచ్చి లేక కలలో కనబడి ఆ అబీమెలెకుని గద్దించినటువంటి ఆ సన్నివేశం ఇప్పటికీ అబీమెలెకు హృదయంలో భయం కలిగించేటువంటి అనుభవం ఉంది. కనుక ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఆ కెరారులో ఉండి బయలుదేరి వచ్చి బేర్షెబాలో ఉన్నటువంటి అబ్రహాం దగ్గరికి వచ్చి అతనితో ప్రమాణం చేయించుకుంటున్నాడు. అయ్యా, నాకు కానీ నా పిల్లలకు కానీ నా పిల్లలకు కానీ ఏ అపకారము చేయనని నువ్వు నాతో ప్రమాణం చేయి. దేవుడు మరి అతడు ముందుకు వచ్చినప్పుడు అబ్రహాము కూడా అట్టి విశ్వాసం గలవాడో, లేక అబ్రహాం కూడా ఎట్టి రకమైనటువంటి సమాధానాన్ని కోరుకునేటువంటి వాడో ఈ భాగంలో చూస్తే అబ్రహాము ఏ రకమైనటువంటి సాకు చెప్పలేదు, కానీ నేను నీతో ప్రమాణం చేస్తానని ముందుకు వచ్చాడు. అయితే అక్కడ ఒక సందర్భం ఏంటంటే అబ్రహాం యొక్క దాసులు తవ్వినటువంటి
ఆ బావిని ఆ అబీమెలెకు దేశస్థులైనటువంటి ఆ ఫిలిస్తీయులు పూడ్చివేస్తూ వచ్చారు. ఆ యొక్క విషయంలో మాత్రము నేరస్థాపన చేయడానికి అబ్రహాము చొరవ చూపాడు. ఎప్పుడైతే అతను అంటాడు, అయ్యా ఈ విషయం నా దగ్గరికి రాలేదు, ఇలా విషయం తెలుసుంటే నేను దాన్ని పరిష్కరిస్తానని చెప్పి వెంటనే దానికి పరిష్కారం ఏర్పాటు చేస్తున్నాడు. వెంటనే వారు ఇరువురు కలిసి ఈ యొక్క 22వ వచనం నుండి ఇంచుమించుగా 30 వచనం వరకు మనం గమనిస్తూ వస్తుంటే ప్రమాణము చేసుకునేటువంటి అనుభవం, ఒప్పందము చేసుకునేటువంటి అనుభవం, ఒకరికొకరు కీడు చేసుకోవడానికి ఏమాత్రము మరి ఇష్టపడినటువంటి అనుభవం అక్కడ కనబడుతుంది. మనము దేవుని కొరకే నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని యథార్థ హృదయంతో సేవిస్తూ వచ్చినప్పుడు, దేవునిని ఘనపరుస్తూ వచ్చినప్పుడు, దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చినప్పుడు మన చుట్టూ ఉండేటువంటి అన్యజనులు సైతము మనతో సమాధానాన్నే కోరుకుంటారు. చుట్టూ ఉండేటువంటి మరి విరోధులు, శత్రువులు సైతము మనతో సమాధాన పడడానికి ఇష్టపడతారు. ఇది అబ్రహాం యొక్క జీవిత అనుభవం. కుమారుడైనటువంటి లోతు అయితే సమాధానాన్ని కోరుకుంటే సమాధానాన్ని త్రోసివేసి వెళ్ళిపోయాడు. కానీ శత్రువు గత కాలంలో మరి అబ్రహాము ఇంటివానికి కీడు చేసినటువంటి అబీమెలెకు వస్తే అబ్రహాము కీడు ప్రతికీడు చేయట్లేదు, కానీ వెంటనే అతనితో సమాధానాన్ని పడడానికి, లేక అతనితో ఒప్పందము చేయడానికి, లేక వారిరువురు ప్రమాణం చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చారు. దానికి 7 ప్రాముఖ్యమైనటువంటి పశువులను అబ్రహాం సిద్ధం చేశాడు. చూడండి, 7 గొర్రె పిల్లలను ఈ 30వ వచనంలో 29 అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకు అతడు, నేను ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకునవలనని చెప్పాను. కనుక బావిని గురించినటువంటి సమాధానం యేసుక్రీస్తునందు దేవునికి ఉన్నతమైనటువంటి మార్గంలో ఉంచబడినటువంటి దేవుని పిల్లలంగా దేవుడు ఈ లోకముతోనూ లేక దేవుని ఎరగనటువంటి అన్యజనులతో సైతము మనం క్షేమంగా ఉండినట్లు దేవుడు గొప్ప కార్యం చేయగలిగినటువంటి వాడు. కొన్ని ప్రాయములు ఎవరు మనల్ని ద్వేషించినారో, ఎవరు మనల్ని అవమానపరిచినారో, ఎవరు మనల్ని బాధపరుస్తూ వచ్చారో, ఎవరు మనకి కీడు చేస్తూ వచ్చారో అట్టి వారిని కూడా మనతో సమాధానపడేటట్లుగా దేవుడు చేయగలడు. ప్రవక్త యెషయా అంటాడు, సమాధానమును నేను నీకు అధికారులుగా చేస్తాను, సమాధానము నీ సరిహద్దుల్లో ఉంచుతాను, అంతేకాదు సమాధానమును నది వలె నీ యొద్దకు ప్రవహింపచేస్తాను అంటాడు 66వ అధ్యాయంలో. కనుక ఆయన నది వలె సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మన జీవితంలో మరి ఆయా అనుభవాల్లో వెళ్ళినప్పుడు, మనం ఉండే స్థలాల్లో, ఉద్యోగాల్లో, మరి జీవనోపాధిలో మనకు అపకారం చేయాలని ఎంతోమంది పగ, ద్వేషం, అసూయతో ఉంటారు. కానీ దేవుడు మనల్ని తోడైనట్టు చూచి, దేవుడు మనల్ని హెచ్చించడం చూచి, దేవుడు మన సహకారి అయినట్టు చూచి మరి కీడు చూగే వారే మేలు చేయడానికి సమ్మతిస్తారు. దావీదు సమస్త విషయంలో సుబుద్ధి గలి ప్రవర్తిస్తూ రాగా సౌలు మరి అతను తరుముతూనే మరో ప్రక్కన అతని యొక్క యోగ్యతలను పోగొడుతూ వచ్చాడు. కనుక ఈ లోకం మనకి కీడు కలిగించేదిగా మనం చూస్తాము, కానీ కొన్ని ప్రాయాలు దేవుడు మనకు తోడైండట వారు గమనిస్తే గనక తప్పక వారు మనతో సమాధాన పడతారు. కనుక అటు గమనిక లోకం కలిగి ఉన్నట్లు మన ప్రవర్తన, మన నడవడిని దేవుడు తోడైనట్లుగా మన జీవితాలను ఉంచుకోవాలి. అబ్రహాం తన జీవితంలో దేవునికి సహకారముతో, లేక దేవుడు తోడైనాడైనటువంటి అనుభవంతో తన జీవితాన్ని నడిపించుకున్నాడు. కనుకని ఎంతో శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన అనుభవాన్ని తన జీవితంలో పొందాడు. అయితే ఎక్కడ నిబంధన చేసుకున్నాడో ఆ చోట ఒక వృక్షం నాటినట్లుగా చూస్తాం. పిచ్చుల వృక్షము అని రాస్తున్నాడు. నాటి అక్కడ దేవుని నామం పేరట, మరి నిత్యుడైనటువంటి దేవుని నామం పేరట ప్రార్థన చేస్తూ వచ్చాడు. అబ్రహాం జీవితంలో మరొక అనుభవం ఇక్కడ గమనిస్తుంటే, మరి నిత్యుడైనటువంటి దేవుడుగా అబ్రహాము ఆయనను చూడగలుగుతున్నాడు. అనగా నిన్న ఉండే దేవుడు అనేది కాదు, లేక ఈ దినం ఉండే దేవుడు అని కాదు, ఆయన వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేటువంటి దేవుడని, ఆద్యంతరహితుడైనటువంటి దేవుడని, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడని ఎరిగినటువంటి వాడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి ఈ బేర్షెబా అనుభవం ఉండేటువంటి అబ్రహామును చూస్తున్నాం. నా జీవితంలో కూడా బేర్షెబా వంటి అనుభవాలు మన జీవితంలోకి వస్తాయి. బేర్షెబాలో
మరి జీవించినటువంటి అబ్రహాముకి ఎలాంటి అనుభవాలు ఉన్నాయో అలాంటి అనుభవాలు మనకు వస్తాయి. అబ్రహాం జీవితంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మెసొపొతామియా వాడు ఊరు అనే పట్టణంలో కొన్ని అనుభవాలు ఆయనకు ఉన్నాయి. ఆ తర్వాత రక్షింపబడి దేవుని కుమారుడిగా చేయబడ్డాడు. అక్కడ నుండి కనాను దేశంలోనికి వచ్చాడు. కొంతకాలం మరి ఆ ఐగుప్తు దేశపు అనుభవాలను చూచాడు. మరి కొంతకాలము మరి హెబ్రోన్ యొక్క అనుభవాలను రుచి చూస్తూ వచ్చాడు. మరి కొంతకాలము గెరారులో కొన్ని అనుభవాలను రుచి చూస్తూ వచ్చాడు. ప్రస్తుతం మనం చదువుకునేటువంటి భాగంలో చూస్తుంటే బేర్షెబా యొక్క అనుభవాలను రుచి చూస్తూ వచ్చాడు. విశ్వాసికి అనేకమైనటువంటి స్థానాలు ఉంటాయి. స్థానం అనగా వేళ ఈ ఊరు ఆ ఊరనే కాదు నేను చెప్పేది. ఆత్మీయమైనటువంటి జీవితంలో ఇలాంటి అనుభవాలు వస్తాయి. ఇలా గెరారులో ఉన్నా ప్రభు నీకు సహాయకుడే, బేర్షెబాలో ఉన్నా ప్రభు నీకు సహాయకుడే, హెబ్రోన్లో ఉన్నా ప్రభు నీకు సహాయకుడే, లేక మెసొపొతామియాలో ఉన్నా ప్రభు నీకు దర్శనం వేయడానికి ఏమి అభ్యంతరపడాడు. అంతేకాదు ఐగుప్తులో ఉన్న ప్రభు నిన్ను విడవనాడాడు. ప్రతి స్థలం ముందు అబ్రహామును దేవుడు కాపాడుకుంటూనే వచ్చాడు. కారణం ఏంటంటే దేవుని అందులో విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. అబ్రహాము దేవుని నమ్మిన వద్ద అతనికి నీతిగా ఇచ్చాడు. కనుక నీ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏ అనుభవం గుండా వెళ్ళినా అన్న అనుభవాల్లోనూ ప్రభు నీకు సహాయకుడిగా ఉంటాడు. అటువంటి శ్రేష్ఠుడైనటువంటి ప్రభువును మరి ఈ యొక్క అధ్యాయము మన తేటగా జ్ఞాపకం చేస్తుంది. ఈ అనుభవాలన్నింటిలో మరి అబ్రహాము దేవునికి ఇష్టడుగా జీవించినాడు కనుక దేవుడు అతనికి తోడై ఉంటూ వచ్చాడు. నీకు నువ్వు తోడై ఉంటాడు. నీవు నట్టి విశ్వాసంతో నమ్మికతో దేవుని యందు ఉంచబడిన వాడివై నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించు. ప్రభు మీకు తోడై ఉండను గాక. ఆయన ఉన్నతమైన కృపతో మిమ్మల్ని భద్రపరిచి అన్ని అనుభవాల్లోనూ ఆయనకి ఇష్టలుగా జీవించడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్.